సో వీఆర్ నాట్ సపోజ్ టు చేంజ్ అవర్ గాడ్. మనం ఎప్పుడు కూడా మన దేవుని మార్చేసేటువంటి వారం కాదు. ఎన్ని యుగములకైనా ఈ రోజున మనం చనిపోవచ్చు, ఒక 400 సంవత్సరాలు 1000 సంవత్సరాలు దొరికిపోయినా సరే ప్రజలు యేసు నామాన్నే స్తుతిస్తుంటారు, ఆరాధిస్తుంటారు. యేసయ్య మార్పు లేనటువంటి వాడు, మార్పు చెందినటువంటి వాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఈ నామంలోనే మనకు రక్షణ. ఇక్కడ ఆలోచన చేయండి, దేవుడు ప్రత్యక్షత ఎవరికి ఇచ్చారు? యాకోబుకి ఇచ్చాడు. బేతేలు దగ్గర ప్రత్యక్షత ఇచ్చాడు. ఎందుకు తెలుసా? దిద్దుకో అయ్యా, నీ జీవితాన్ని మార్చుకో అయ్యా, నీ మోసగారి జీవితాన్ని విడిచిపెట్టు. ఇక్కడ చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు యాకోబు. మందిరం అంటున్నాడు కానీ మందిర అనుభవం లేవు. ఏంటండి, చాలామంది మందిరానికి వెళ్తారు కానీ మందిరంలో ఉంటున్న అనుభవం వారిలో ఉండదు. మందిర అనుభవం చెప్పండి. బేతేల్లో ఏం జరిగింది? ఆకాశం నుంచి ఒక నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెన మీద ఒక దేవదూతలు ఎక్కుతూ దిగుతున్నారు. అంటే అర్థం ఏంటి? మందిరంలో ఏముంటుంది? ప్రార్థన ఉంటుంది. నువ్వు చేసే ప్రార్థన దేవుని సముఖానికి నిచ్చెన మీదుగా వెళ్తుంటాయి. నీ స్తుతి, నీ ఆరాధన, నీ ఒక మాటలో చెప్పాలంటే నీ విజ్ఞాపనలో దేవుని సన్నిధికి నిచ్చెన మీద వెళ్తూ ఉంటాయి. ఆ నిచ్చెన ఎవరు? యేసు ప్రభువు మీడియేటరు. అలా వెళ్తున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు పైనుంచి కిందకి దిగి వస్తాయి. అనుభవం ఉందా నీకు? ప్రార్థన అనుభవం ఉందా? మందిరానికి వెళ్తున్నావు మంచిదే, మందిరానికి వస్తున్నావు మంచిదే, కానీ మందిర అనుభవం ఉందా నీకు? మందిరంలో ఎటువంటి అనుభవాలు? మందిరంలో వాగ్దానాలు నువ్వు పొందుకుంటున్నావా? దేవుని మందిరంలో ఆకాశం తెరవబడుతుంది అంటే, ఆకాశం తెరవబడుతుంది అర్థం ఏంటంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ మీద కృమ్మరించబడడానికి ఆకాశం తెరవబడే అనుభవాలు నీ జీవితంలో ఉన్నాయా? ఇక్కడ యాకోబు జీవితాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు మందిరం గురించి మాట్లాడుతున్నాడు. ఇంకేంటి, మాటలేమో కోటలు దాటేస్తున్నాయి కానీ అయ్యగారికి ఏమో అనుభవాలు లేవు. మాటలు చక్కచక్క చిలకలా పలుకుతున్నాడు. ఇది పరలోకపు గవినే కానీ మరి ఏది కాదంటున్నాడు. మంచిదే, ప్రభు దాన్ని బట్టి ఆనందిస్తాడా? నీ డైలాగులు కాదు ఇంపార్టెంట్. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంత వాక్చాతుర్యంతో నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. నువ్వు ఎంత మంచి పదజాలం ఉపయోగిస్తున్నావో ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. యువర్ డైలాగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఇన్ సైడ్ ఆఫ్ గాడ్, బట్ యువర్ ఇంటెన్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ రాదర్ దాన్ యువర్ డైలాగ్స్ అండ్ యునో నీ పదజాలం కంటే నీలో ఉన్న భావం ఇంపార్టెంట్. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కొంతమంది చక్కగా ప్రార్థన చేస్తారు, మంచి పదజాలను ఉపయోగిస్తారు, మంచి లాంగ్వేజ్ ఉపయోగిస్తారు, మంచిదే. కానీ నీ లాంగ్వేజ్ కంటే నీ యొక్క హృదయంలోంచి వస్తుందా, నీ హృదయంలోంచి ఆ ప్రార్థన వస్తుందా లేదా అనేటువంటి ప్రాముఖ్యత. ఒకసారి ఒక అయ్యగారి దగ్గరికి ఒక యవనస్తుడు వెళ్ళాడట. ఏదైనా అయ్యగారిని చూడగానే చాలా డౌట్లు వస్తుంటాయి. మనం మేమందరం కూడా యూత్ అందరూ కూడా ప్రాంతానికి వెళ్ళినప్పుడు చాలామంది డౌట్లు అడిగారు. మేమందరూ కూడా ఒక ప్రాంతంలో కూర్చున్నప్పుడు డౌట్లు అడిగిన చాలా డౌట్స్ క్లారిఫై చేశాం. ఒకరోజు ఒక దైవజనుడు కూడా ఒక యవనస్తుడు అడుగుతున్నాడట, అంటే ప్రార్థన 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 అంటూ ఉంటారు, అసలు ప్రార్థన అంటే ఏంటని అడిగాడట. ఏమడిగాడు? వినపడుతుందా మీకు? లేకపోతే కొద్దిగా అలా జారుకుంటున్నారా? మెల్లగా అలా జోలపాటలో ఉంటుంది కొంతమంది వాక్యాలు. అందరి బిడ్డ చెప్పాను, వాడి వేడి నాడి ఉండాలి కదా. మీ నాడితోనే నేను వాక్యం చెప్తాను. ఒకవేళ నిద్రపోతున్నారంటే మైక్ కింద పెట్టేస్తాను అనమాట. ఓకే, మీరే నా వాచ్ను కూడా చూడను, మీ ముఖాలు చూస్తాను. ముఖాలు ఎలా వాలిపోతున్నాయనంటే ఓకే, ఇళ్ళలో ఏమైపోయింది, వాడి తగ్గిపోయింది. అందరి బట్టి దేవుని సేవకుడికి మనమే వాచ్ల్లో ఉంటాం, గుర్తుపెట్టుకోండి. చెప్పండి, ఇప్పుడు ప్రార్థన అంటే ఏంటని అడిగాడట. అప్పుడు అయ్యగారు చాలా ప్రాక్టికల్గా వాక్యం చెప్తాడు ఆయన. కొంతమంది ఏంటంటే కొంత ఫిలాసఫీ చెప్పినట్లు చెప్తారు, కొంతమంది సులభమైన భాషలో, కొంతమంది వారి జ్ఞానాన్నంతా ప్రదర్శించాలని వాక్యం చెప్పేటువంటి వాళ్ళు లేకపోలేదు. కానీ కొంతమంది దేవుని సేవకులు ప్రజలకు ఎంతవరకు అర్థమవుతుంది, వారి స్థాయికి దిగొచ్చి ఏం చెప్తుంటారు, ఒక వాక్యాన్ని చెప్తుంటారు. అటువంటి దేవుని సేవకులను బట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే బాబు ప్రార్థన అంటే అది త్వరగా చెప్పేది ఇక్కడ కాదు, అనుభవంతో చెప్తాను. అందుని బట్టి రేపొద్దున్న మన ఊరు చెరువు ఉంది కదా, ఆ చెరువుకు ఉదయాన్నే 5:30కి వచ్చానడట. ఎన్ని గంటలకి? మనం వాళ్ళ ఊరిలో ఒక చెరువు ఉందట, ఆ చెరువు దగ్గరికి ఉదయం ఎన్ని గంటలు రమ్మన్నాడు? 5:30కి వచ్చామనంటే రాత్రంతా అలారం పెట్టుకుని ఉదయాన్నే 5 గంటలు లేచిపోయి పళ్ళు తోమేసుకుని చక్కగా స్నానం చేసి ఆ యవనస్తులు ఎక్కడి దగ్గరికి వచ్చారు? చెరువు దగ్గరికి వచ్చాడు. దేవుని సేవకుడు కూడా చెరువు దగ్గరికి ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత ఏంటి బాబు నీ ధర్మ సందేహం? అదే అండి, నేను అడిగాను కదండి ప్రార్థన అంటే ఏంటో సవివరంగా చెప్పమని చెప్పాను, మీరు ఇక్కడ రమ్మన్నారు, ఇక్కడ చెప్తా అన్నారని అంటే వచ్చానండి. అయితే రా చెప్తానని చెప్పి ఆ యొక్క యంగ్స్టర్ని, ఆ యొక్క యవనస్తుడిని చేయి పట్టుకుని మెల్లగా చెరువులోకి తీసుకెళ్తున్నాడట. చెరువులోకి తీసుకెళ్తుంటే చెరువులోకి వెళ్తున్నప్పుడు మొదట ఏం మునుగుతుంది? మన పాదాలు మునుగుతాయి, తర్వాత మెల్లగా మోకాలు మునుగుతుంది, తర్వాత
మొల. ఏమండి తర్వాత ఇక్కడ దాకా వచ్చేస్తాయి వాటర్. ఇంకొద్ది మధ్యలోకి వెళ్ళామంటే మొత్తం మునిగిపోతాం. కరెక్ట్గా అతన్ని ఈ యొక్క మట్టానికి తీసుకెళ్ళాడట, అంటే ఈ యొక్క స్థాయికి తీసుకెళ్ళాడు. నీళ్లు ఇలా ప్రవహిస్తున్నాయి, అంటే తన గుండెల మీద నుంచి ప్రవహిస్తున్న ఆ రేంజ్కి తీసుకెళ్ళి, నీకు ప్రార్థన అంటే తెలియాలి కదా అని చెప్పి చెప్తున్నానని చెప్పి యవనస్తుని అలా లోతుకు తోస్తాడట. ఎవరో పాస్టర్ గారు యంగ్స్టర్ని తోసేటప్పటికి వాడికి ఏమో ఈత రాదు. పాస్టర్ గారికి వచ్చి కానీ అతనికి ఏమి రాదు, ఈత రాదు. వెంటనే మునిగిపోతున్న వ్యక్తి రక్షించండి, కాపాడండి అని చెప్పి మునిగిపోతూ నీళ్లు తాగేస్తూ నానా హైరాణ పడిపోతూ, ఏమండి చాలా భయంకరమైన రీతిలో ముఖం అంతా కూడా ఎర్రగా మారిపోయింది, చచ్చిపోయే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్న పరిస్థితులు. ఆ దైవజనుడు చూసి తన జుట్టు పట్టుకుని లాగాడట, పైకి లాగి ఒడ్డుకు తీసుకొచ్చాడట. ఒడ్డుకు తీసుకొచ్చేటప్పటికి అతని పరిస్థితి ఎలా ఉందో తెలుసా? అటువంటి పరిస్థితుల్లో మనిషి ప్యానిక్ అయిపోతాడండి. అంటే చాలా భయంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు, చాలా ప్యానిక్ అయిపోతాడు. ఒక రకంగా చెప్పాలంటే చాలా భయాందోళనలోకి వెళ్ళిపోతాడు. ఆ టైంలో అదంతా కూడా క్లియర్ చేసి, సో ఆ వ్యక్తిని కొద్ది కుదురుపరిచి, ప్రార్థన అంటే ఏంటో అడిగావు కదా, చెప్తున్నాను చూసుకో. ఇందాక నువ్వు మునిగిపోతున్న టైంలో గట్టిగా అరిచావు కదా, గట్టిగా కేకలేసావు కదా. ఏమని కేకలేసావంటే, రక్షించండి బాబోయ్, రక్షించండి, కాపాడండి అని అరిచావు కదా. అదేనయ్యా ప్రార్థన, అంతకుమించి ఏం కాదు అన్నాడు ప్రార్థన. ఆలోచించేయండి, ప్రార్థన అంటే ఆపద వేళలో నువ్వు అరుస్తావే, ఆపద వేళలో రక్షించని కేకలు పెడతావే, ఆపద వేళలో ఏడుస్తూ మూలుగుతూ రక్షించు ప్రభువా రక్షించు అని అడుగుతావే, అదే ప్రార్థన అయ్యా. ఇప్పుడు చెప్పండి, ఆ మునిగిపోతున్న వ్యక్తి ఆ చివరి టైంలో అరుపులు ఏమన్నా పెదవులతో అన్నాడా, లేకపోతే గుండెల్లోంచి వచ్చిన మాటలు అయ్యి? పోనీ అక్కడ ఏమైనా నటిస్తాడా, లేకపోతే పక్కన వాళ్ళు ఎవరో ఉన్నారు అందుని బట్టి అలాంటి మాటలు ఏమన్నా అంటాడా? ఎక్కడి నుంచి వస్తాయి ఆ మాటలు? ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? దోస్ వర్డ్స్ విల్ కమ్ బాటమ్ ఆఫ్ హిజ్ హార్ట్. తన హృదయపు గుండె లోతుల్లోంచి వస్తాయి. సో అక్కడ ప్రెటెండ్ చేయడు, అక్కడ యాక్టింగ్ ఉండదు. తన మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? పెదవులతో చేయుడు, హృదయపు అంతర్భాగాల నుంచి వస్తాయి. కాబట్టి ప్రార్థన అంటే కూడా అదే. ఎక్కడి నుంచి రావాలా? అక్కడ ఏ భాష అయినా సరే భావం ఒకటే. ఈరోజున నీ యొక్క భాష ఇంపార్టెంట్ కాదు. ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఎంత మంచి భాషతో మాట్లాడుతున్నావా, ఎంత మంచి ప్రొనౌన్సియేషన్ నీకు ఉందా అనేటువంటిది ప్రాముఖ్యత కాదు. కానీ నీ యాక్సెంట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బట్ నీ భావం ఇంపార్టెంట్. నువ్వు ఎంత హృదయపూర్వకంగా చేస్తున్నావు, నువ్వు ఎంత హృదయపూర్వకంగా కేకలు పెడుతున్నావు. భర్తమే కేకలు పెట్టాడు, రక్షించయ్యా దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ కేకలు? ఎవరన్నా చెప్పారు వారు అరవరా బాబు అని? లేకపోతే ఎవరన్నా చెప్పారా కాసేపు యేసు ప్రభువును నటించు, ఆ నటన పడిపోతాడని ఎవరన్నా చెప్పారా? ఒకవేళ ఎవరైనా దగ్గరికి వెళ్ళి ఎవరే ఏంటి అరుస్తున్నావు ఊరుకోరా అని చెప్పినా సరే, నా నోరు నా ఇష్టం నీకేటి కష్టం అన్నట్టు తప్పించి, ఏమండి ఆ అరుపులు ఏమన్నా ఆపాడా? దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించిన అరుపులు ఏమన్నా ఆపాడా? భర్తిమై తన హృదయ అంతర్భాగాల్లోంచి వచ్చింది. ఈరోజు ప్రార్థన అంటే అదే, హృదయ అంతర్భాగాల్లోంచి వచ్చేది అదే ప్రార్థన. నీ యొక్క స్థితిని ప్రభువుతో చెప్పుకోవడమే, నీ వేదన ప్రభువుతో చెప్పుకోవడమే, నువ్వు మోసగించబడిన పరిస్థితిని ప్రభువుకు చెప్పుకోవడమే. నీ వేదన అంతా కూడా ప్రభువుతో చెప్పుకున్నప్పుడు దేవుడు నీ సమస్యకు పరిష్కారం ఇస్తాడు. అంటే అక్కడ అంటాడు యాకోబు, చూడండి ఆదికాండం 28:21 అతడు ఇంత దర్శనం చూసినప్పుడు కూడా మందిర అనుభవం అతనిలో లేదు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు చూడండి, నువ్వు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న మార్గం అంతట్లో నాకు తోడై ఉంటే, నాకు చక్కగా ఆహారాన్ని కట్టుకోవడానికి బట్టలు ఇస్తే, అప్పుడు నువ్వు నాకు దేవుడివై ఉంటావు అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఏమండి ఎంత సెల్ఫిష్ ప్రార్థన చూసారా? చదవండి ఒకసారి, నేను మామూలుగా చెప్పాను, చదవండి. ఆదికాండం 28:21. అప్పుడు యాకోబు తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. ఏమంటే ప్రార్థన ఎలా ఉందండి ఇది? ప్రభువా నాకు తోడై ఉండు, ప్రభువా నాకు మంచి బట్టలు ఇవ్వండి, ప్రభువా నాకు ఆహారం ఇవ్వు ప్రభువా, అప్పుడు నువ్వు నాకేమవుతావు? మన ప్రార్థనలన్నీ ఇంతే. మన ప్రార్థనలన్నీ శారీరక సంబంధంగా ఉంటాయి, ఆత్మ సంబంధంగా మన ప్రార్థనలు ఉండవు. యాకోబు కూడా అన్యులు చేస్తున్నట్లే ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి
అన్యులు ఎలా ప్రార్థన చేస్తారు తెలుసా? మెచ్యూరిటీ లేనటువంటి వాళ్ళు. అన్యులు చేసే ప్రార్థన ఇదే. మీరు మత్తయి సువార్త జాగ్రత్తగా చదివితే అక్కడ అన్యుల ప్రార్థన గురించి ప్రభు చెప్తాడు. మత్తయి 6:37 చదవండి ఒకసారి. మత్తయి సువార్త 6:31 వచనం. మత్తయి సువార్త 6. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇప్పుడు నువ్వు కూడా తిండి కోసం, బట్టల కోసం, ఇంకా చెప్పాలంటే నువ్వు నాకు తోడు ఉండాలి, నా పొలం దీవించబడాలి, నా ఇల్లు దీవించబడాలి. ప్రభువా నా జుట్టు అయ్యి ఇదివరకు మోకాలు కిందాకు ఉండేది, ఇప్పుడు ఏమైపోయింది? కొత్తిమీర కట్టలు ఎంత అయిపోయింది ప్రభువా నాకు సాయం చేయ ప్రభువా, నా జుట్టు ఎంత పెరగాల? కనీసం మోకాళ్ళు అంత కాకపోయినా ఎక్కడి వరకు పెరగాలి నా జుట్టు? మన ప్రార్థనలో కొన్ని సందర్భాల్లో అన్యులు చేసే ప్రార్థనలు ఎలాగ ఉంటున్నాయి. వాళ్ళు ఏం తిందామా, ఏం కట్టుకుందామా, ఏం ధరించుకుందామా, వీటి గురించే వాళ్ళు ఏంటది వాళ్ళ ధ్యాస. ఇక్కడ యాకోబు కూడా అంతే అంటున్నాడు, నువ్వు నాకు తోడై ఉండి, నా ప్రయాణంలో నాకు తోడై ఉండి, తినటానికి ఆహారం, కట్టుకోవడానికి బట్టలు, ఏమండి నా మార్గంలో నువ్వు తోడై ఉంటే నాకేమేమింటావు? దేవుడిగా ఉంటావు. చూసారు ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడో. కాబట్టి మన ప్రార్థన మారాలా. ఎప్పుడు కూడా శారీరక సంబంధమైన కోరికలే. ఎప్పుడు కూడా ప్రభువా నా ఇంటిని దీవించి, నా భర్తను దీవించి, నా పిల్లల్ని దీవించి, ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి ప్రభువా, మా వాడు సరిగ్గా చదవకపోయినా మంచి మార్కులు ఇచ్చే ప్రభువా, మా పిల్లలు ఉన్నతమైన స్థానం నడిపించు ప్రభువా అని. తప్పు కాదు, నేను అలా అడగడం తప్పు అని నేను అంటలేదు. నీ ప్రార్థన ఎప్పుడు కూడా భౌతికపరమైనటువంటి ప్రార్థనగానే ఉంటే దేవుడు అంటే అన్ని జనులు చేసే ప్రార్థనలాగే ఉందని. ఇది కూడా నువ్వు ఎదగద్దా ఆత్మలో. ప్రభు ఎప్పుడైనా ఆత్మవరాలతో నన్ను నింపండి అయ్యా, ఆత్మఫలాలు ఫలించాలయ్యా, ప్రయోజనకరంగా నేను ఉండాలయ్యా, నన్ను రివైవ్ చేయండి అయ్యా, నన్ను ఉజ్జీవపరచండి అయ్యా, నాలో ఉన్న అవిధేయమైనటువంటి ప్రతి కార్యాన్ని నాలో తీసివేసి నీకు సమీపంగా చేయండి, నన్ను రగిలించండి అయ్యా, నన్ను మండించండి అయ్యా, నీకోసం వాడబడాలయ్యా అని ఆధ్యాత్మిక దీవెనల కోసం అడుగుతున్నావా? యాకోబు తన జీవితంలో అంటే మందిర అనుభవం లేనటువంటి వారు ఇలా శారీరకమైనటువంటి కోరికల కొరకే కోరుతూ ఉంటారు. వాళ్ళు అర్థమవుతుందా మీకు? అక్కడ ప్రభు వారు చెప్పారు, ఏమి తిందామా, ఏమి ధరించుకుందామా అనుకునేటువంటి వారు నిజంగా అన్ని జనుల వలె ఉన్నారు అంటాడు. కాబట్టి నా ప్రియదేవజనాగ్మ, మన ప్రార్థన ఏమవ్వాలి? మారాలి. ఆత్మీయ ఆశీర్వాదాల కోసం మనం ప్రయాసపడాలి. ప్రత్యక్షత పొందితే నీ జీవితంలో దిద్దుబాటు వస్తుంది. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. ప్రత్యక్షత పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా దిద్దుబాటు పొందితే వారు గొప్ప ఉద్యమంలోకి వస్తారు. స్తోత్రం చెప్పండి.